ఇప్పుడు ఏంటంటే టైం అయితే 1 అయితే అవ్వవస్తుంది. నిట్ట మధ్యాహ్నం అయితే బయలుదేరుతున్నాము అడవిలోకి కాయల కోసము. ఆ కాయలు ఎలా ఉంటాయి ఏందనేది మీకైతే చూపిస్తాను. గైస్ ఇక్కడే అనమాట నేను చెప్పింది. అడవి పందులు అయితే ఉండేది, రెస్ట్ తీసుకునేది. మీకు చూపిస్తాను లోపల కూడా ప్లేసు కొంచెం ముందుకెళ్ళి అయితే అనమాట. నేను ఇందాక నుంచి చెప్తున్న ప్లేస్ అయితే అడవి పందులది. చూడండి మొత్తం ఎలా ఉందో డార్క్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి కూడా ఎలా ఉంటాయి ఏందనేది. ఒకవేళ అడవి పందులు ఉంటే మీకైతే ఖచ్చితంగా ప్రజెంట్ ఇక్కడైతే ఏం లేవు. మీకు చూపిస్తాను అవి ఉన్న ప్లేస్ కూడా. గుంటలు కూడా తీసున్నాయి ఇక్కడ కొన్ని. చూడండి ఇదిగోండి గుంటలు కూడా ఉన్నాయి ఇక్కడ అడవి పందులు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే మనం. గైస్ చూడండి లొకేషన్ చూడండి అయితే ఎలా ఉందో. మన గ్యాంగ్లో ఒకడు ఉన్నాడు అన్న, ఎక్కడే ఉన్నాడు, మిడిల్లో నించుని ఉన్నాడు. వాడి పేరు భాషాబాయ్. వాడుకున్నంత బలుపు మన ఏరియాలో కాదు, కంట్రీలో కూడా ఎవరికి ఉండదు. ఆ ముళ్ళు గుచ్చుకుందనుకో అసలు దిగిపోద్ది లోపలికి, డైరెక్ట్గా దిగిపోద్ది వితౌట్ పర్మిషన్. ఇది ఎలా ఉంది? అది టేస్ట్ లేదు, నాకు నోట్ల నుంచి మాట కానీ రావట్లా. పుల్లగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ మోటో విహారీ వ్లాగ్స్. ఇప్పుడు ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే మనమైతే మా ఇంటికాడ నుంచి ఒక 3 to 4 kilometers అయితే అడవిలోకి అయితే వస్తున్నాము. దేనికంటే మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది దేనికనేది. మా ఊర్లో అయితే వీటిని కలెక్కాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారు మీరు కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం అయితే ఫారెస్ట్లోకి వెళ్దాం పదండి. ఇప్పుడైతే మేము ముగ్గురం అయితే అడవిలోకి వెళ్తున్నాం అనమాట ఆ కలెక్కాయల కోసము. ఇప్పుడు ఏంటంటే టైం అయితే 1 అయితే అవ్వవస్తుంది. నిట్ట మధ్యాహ్నం అయితే బయలుదేరుతున్నాము అడవిలోకి కాయల కోసము. ఆ కాయలు ఎలా ఉంటాయి ఏందనేది మీకైతే చూపిస్తాను. ఆల్రెడీ thumbnailలో చూసుంటారు మీరు కూడా. మీ ఊర్లో ఖచ్చితంగా అయితే ఆ కాయల్ని ఏమంటారో మీరైతే పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్లో. గైస్ ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా చీకటిగా మొత్తము చెట్లు. ఇక్కడైతే ఆ చెట్ల కింద ఎప్పుడు మనకి అడవి పందులు అయితే రెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాయి. చూద్దాం, ఒకవేళ ఉంటే మన లక్ చూపిస్తాను మీకు కూడా, ఓకేనా? గైస్ ఇక్కడే అనమాట నేను చెప్పింది. అడవి పందులు అయితే ఉండేది, రెస్ట్ తీసుకునేది. మీకు చూపిస్తాను లోపల కూడా ప్లేసు కొంచెం ముందుకెళ్ళి అయితే. ఇక్కడ చూడండి అడుగులు చూడండి అడవి పందులు ఎలా ఉన్నాయో చూడండి. అక్కడ మొత్తం కానొస్తున్నాయి చూడండి. ఇదిగోండి దగ్గర నుంచి చూడండి, మొత్తం ఇక్కడే అనమాట అడవి పందులు ఉండేది. చూడండి ఇదే ప్లేస్లో మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి కూడా. గైస్ ఇదే అనమాట నేను ఇందాక నుంచి చెప్తున్న ప్లేస్ అయితే అడవి పందులది. చూడండి మొత్తం ఎలా ఉందో డార్క్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే. మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి కూడా ఎలా ఉంటాయి ఏందనేది. ఒకవేళ అడవి పందులు ఉంటే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాను. లెట్స్ గో గైస్. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలా ఉందో చీకటిగా. చెట్లు అయితే ఫుల్గా ఉన్నాయి. ఏంద్రా మీ ఫీలింగ్ ఏం చెప్పండి ఒక్కొక్కరు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్. అడవి పందుగానికి వస్తే ఏంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చేస్తారా మీరంతా? నేనైతే పరిగెత్తానన్నా. మమ్మల్ని కాపాడాలని ఏం లేదన్నా, పరిగెత్తడమే. ఒక్కడు పర్సనాలిటీ చూసుకోండి. నువ్వు పరిగెత్తావు, నేను పరిగెత్తాను. నేనైతే పరిగెత్తానయా, నేను ఉన్న చోట నించుంటా, అట్టే నించుంటా నేను. సరే గైస్ ఇల్లు చూడండి. ఈడు ఎట్టా ఉన్నాడు, ఈడైతే పరిగెడతాడంట అడుగు పంది వస్తే. చూడండి ఎలా ఉన్నాడు ఈడు వ్యవహారం మొత్తం. ఈడు పరిగెడతాడంట ఈడు. చూడండి ఇప్పుడైతే మనం అయితే తీసుకొచ్చాం 2 వాటర్ బాటిల్. గైస్ ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే పోదాము, ఓకేనా? లెట్స్ గో పదండ్రా. గైస్ ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. వీళ్ళిద్దరు చూడండి ఎలా వెళ్తున్నారు పెద్ద మనుషుల్లాగా. సైలెంట్గా పదండి, ఏమైనా అడుగు పందులు ఉంటే మన మీదకి వస్తాయి. గైస్ అయితే లోపల చూడండి ఎలా ఉందో, ఎంత చీకటిగా ఉందో చూడండి. గైస్ మేమైతే లోపలికి అయితే వచ్చాము చాలా వరకు. ప్రజెంట్ ఇక్కడైతే ఏం లేవు. మీకు చూపిస్తాను అవి ఉన్న ప్లేస్ కూడా. గుంటలు కూడా తీసున్నాయి ఇక్కడ కొన్ని, చూపిస్తాను చూడండి. కింద చూసిరండి రా, పాములు ఏమైనా ఉంటాయి. గైస్ ఇక్కడైతే చూడండి ఇదిగోండి గుంటలు కూడా ఉన్నాయి ఇక్కడ అడుగు పందులు. జాగ్రత్తగా ఉండాలి ఇక్కడైతే మనము. గైస్ చూడండి లొకేషన్ చూడండి అయితే ఎలా ఉందో. అసలు నాకైతే లిటరలీ గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. వెనక్కి వెళ్దాం ఒక్క నిమిషం. చూడండి గైస్ ఎలా ఉందో లొకేషన్ అయితే వేరే లెవెల్. సౌండ్లు కూడా వస్తున్నాయి, ఉచ్చబడిపోతుంది, ఓకేనా? ప్లేస్ అయితే చూడండి ఎలా ఉందో. ఓకే గైస్ ఇప్పుడైతే మేము దాదాపు చాలా దూరం అయితే వచ్చాము. మా ఇంటికాడ నుంచి అరౌండ్గా 3 to 4 kilometers అయితే వచ్చాము. చూడండి మొత్తం ఎలా వచ్చాము మొత్తం అడవిలోకి. మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీరు ఎలా ఉందో.
ఏందిరా మీకైతే ఏమనిపిస్తుంది చెప్పండి. నాకైతే బాగుంది అనిపిస్తుంది, కానీ మన గ్యాంగ్లో ఒకడు ఉన్నాడు అన్న, ఎక్కడే ఉన్నాడు, మిడిల్లో నించుని ఉన్నాడు. వాడి పేరు బాషాబాయ్. వాడుకున్నంత బలుపు మన ఏరియాలో కాదు, కంట్రీలో కూడా ఎవరికి ఉండదు. ఏందిరా అంత మాట ఏం చేసావా? ఇందాకే ఒక సెకండ్ ముందర ఫ్రెండ్స్, ఇందాకే ఈ కెమెరా అనేది ఫ్రెండ్స్, దీనికి ఈ కెమెరాకి ఇక్కడ చిన్న స్విచ్ ఉంటుంది. దాన్ని నేను వాడికి ఎట్లా ఆపరేట్ చేయాలో తెలియపోతే నేను వీడియో చేసి చూపించి ఆన్ చేసి ఒక వీడియో సేవ్ చేసి చూపించా, ఇట్లా చేయాలరా నాయన అని. మళ్ళీ నా చేతిలో నేను తీసుకుని ఏందో పెద్ద కెమెరా మ్యాన్ లాగా అంతా షూట్ చేస్తా ఉన్నాడు. అది ఆన్ అయిందో లేదు తెలియదు, రికార్డ్ అవుతుందో తెలియదు, కానీ అది రికార్డ్ అవుతుంది, ఆ విషయం వాడికి తెలియదు. అది వాడు నొక్కుతా ఉన్నాడు, వాడు ఎట్లా ఆపాలో వాడు చేతగా అట్లా. ఏంద్రా అని జాఫర్ అన్న చూస్తే ఆ బటన్ కాస్త ఏందో అయింది, సెట్టింగ్స్ లో ఏందో చేసినట్టున్నాడు. అది ఇప్పుడు బాగానే వర్క్ అవుతుంది. కానీ ఇందాక ఏంద్రా అంటే ఏం చేశారు అంటే, షాహిద్ అన్న నీ వల్లే, నువ్వే కాను కదా అన్ని, అంత షాహిద్ అన్నే. మీ గ్యాంగ్ లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ గ్యాంగ్ లో ఎవరైనా ఉంటే దాన్ని ఏముంటారు, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లేదురా, వాడు ఒప్పుకోడు. ఇట్లాంటి వాళ్ళు ఉంటారు మీ గ్యాంగ్లో కూడా, ఎవరొకరు ఉంటారు. ఉంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఇట్లాంటి వాళ్ళని ఏమంటారు అనేది. అప్పుడు నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గా అర్థమైపోద్ది. ఎవరా భాషాబాయ్? నువ్వే కాదు చేసింది. నేను చేశాను. నువ్వే కాదు. నేనా? ఏం చేశాడు రావుడు? చెప్పు. ఏం చేశాను చెప్పు. అంటే ఈ కెమెరా బటన్ ఆన్ చేసి వదిలేసాడు అన్న. తర్వాత నువ్వు వచ్చి అడిగావు నన్ను, ఏంది కెమెరా ఇంకా ఆన్లోనే ఉందని. ఇంకా అన్న మీద చెప్పాను. అంటే నిజమే కదా అన్న, అన్నే ఆన్ చేసి నేను ఆన్ చేసి ఇచ్చాను. నేను కదంటే ఇందాక ఒక వీడియో ఈడైతే నిజంగానే ఈడైతే నొక్కేసాడు. నాకు అర్థమైంది ఏం జరిగిందంటే, వాడు టైమింగ్ అయితే పెట్టాడు అనమాట. అది ఆఫ్ అవ్వకుండా కెమెరా అయితే రికార్డ్ అవుతూ ఉంటుంది 14 minutes 15 minutes అలాగా. ఆ సెట్టింగ్ అయితే ఆన్ చేసి పెట్టేశాడు. నేనైతే చూసి ఆఫ్ చేశాను. అందుకని ఇది మొత్తం రచ్చ ఇప్పటిదాకా జరిగింది. అందుకని షాహిద్ అయితే అంత మాట అన్నాడు అండి. అంటారు కదా, మీ గ్యాంగ్ ఉంటే అనండి, ఏమైనా ఉంటే కామెంట్ కూడా పెట్టండి ఏమంటారు ఇట్లాంటి వాళ్ళు మాక్సిమం అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఎలిమినేట్ చేసి పడండి ఇట్లాంటి వాళ్ళు. ఎలిమినేట్ చేసి పడేయాలా? చేసేయాలి. చేసింది మొత్తం. ఏం చేశాడు రా? వాడేం చేశాడు చెప్పు. నువ్వే అన్న బటన్ నొక్కింది. బటన్ నొక్కా, సెట్టింగ్స్ చేంజ్ చేయలేదు కానీ నేను సెట్టింగ్స్ నొక్కలేదన్న, బటన్ అన్న నొక్కింది. అరే మీరిద్దరు కలెక్కలకి వచ్చిందేమో కానీ గైస్ వీళ్ళిద్దరు అయితే కొట్టుకుంటున్నారు. వచ్చిన పని చూద్దాం పదండ్రా. కామెంట్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మొత్తం ఇంపార్టెంట్, కామెంట్ ముఖ్యం బీగులు. గైస్ ఇప్పుడైతే వచ్చేసాము. చూడండి ఆ దూరంగా చెట్లు కానీ వస్తున్నాయి కదా, అవే కలిక్కల చెట్లు. మీకైతే చూపిస్తాను చూడండి. ప్లేస్ చూడండి ఎలా ఉందో. వీళ్ళకి కోయడం రాదు ఫ్రెండ్స్. ఏంది చెప్పు. వీళ్ళకి కోయడం చేత కాదు, కోయాలి. అదే తగ్గించుకుంటే బాగుంటుంది. గైస్ ఇప్పుడైతే మనమైతే చెట్టు దగ్గరికి వచ్చేసాము, కలిక్కల చెట్టుకి. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి, రెడ్గా మంచి సైజులో అయితే ఉన్నాయి. మీకైతే చూపించేస్తాను. లిటరల్లీ వీళ్ళకి ఏంటంటే ఆ చెట్టు ఆకులు కూడా ఎలా ఉంటాయి వీళ్ళకైతే తెలియదు. ఇప్పుడు దాకా కొత్త మాటలు అయితే కూసారు. ఇప్పుడైతే మనం చూపిస్తాను చూడండి చెట్టు ఎలా ఉంటుంది ఏందనేది. కాయలు కూడా బాగున్నాయి రెడ్గా. మీకైతే చూపిస్తాను పదండి, లెట్స్ గో. గైస్ చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయి. మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చూడండి ఎలా ఉన్నాయి కాయలు అయితే, ఫుల్గా అయితే ఉన్నాయి చెట్టుకి అయితే. చూడండి వేరే లెవెల్ కదా అసలు. ఇక్కడైతే చూడండి మొత్తం పైన ఎలా ఉన్నాయో. ఈ కాయలు చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ ఊర్లో ఈ కాయలు ఏమంటారో మీరైతే ఖచ్చితంగా కామెంట్లో అయితే మెన్షన్ చేయండి, ఓకేనా. గైస్ అయితే మీకైతే కాయలు అయితే చూపించాను కదా, ఇన్ని కాయలు. ఈ రియాక్షన్ అయితే కనుక్కుందాము. ఈడేంటంటే కావల్లో ఉంటాడనమాట, వాళ్ళది కొంచెం టౌన్ అనమాట. ఎలా ఉంటుందంటే వాళ్ళకి చెట్లు ఏమి ఉండవు అనమాట వీళ్ళకైతే. ఈయనైతే రియాక్షన్ అయితే అడుగుదాము ఎలా ఉంది ఏందనేది. నీ రియాక్షన్ అయితే ఏం చెప్పు అన్నా. నేనైతే ఇటువంటి కాయలు చూడలేదన్న. హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్గా ఉన్నాయి. హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్ ఇట్లా ఉన్నాయి. కానీ ఇవైతే కెమికల్స్ ఏమి వేయకుండా పెరిగిన చెట్టు కదా, ఎండకి వానకి ఆటోమేటిక్గా పెరిగింది. దానికి ఆటోమేటిక్ కాయలు వస్తున్నాయి, కెమికల్ ఫ్రీ, కెమికల్ లేకుండా పెరిగిన కాయలు కాబట్టి హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్ కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. ఇది మొత్తం పండితే మొత్తం రెడ్ వచ్చేసిద్దేమో. అవునా? మొత్తం రెడ్ వచ్చేసిద్దా? ఫుల్ డార్క్గా చెర్రీలాగా వస్తుంది. చెర్రీలాగా వస్తుందా? ఇంకొకటి మీరు కేకుల్లో తింటారు కదా గాయస్, పైన పెట్టుంటారు చెర్రీ, అది దీంతోనే తయారు చేస్తారనమాట. కాకపోతే ఇది ఏంటంటే అడవిలో ఉంటుంది. అవి ఏంటంటే హైబ్రిడ్గా మనకి కెమికల్స్ ద్వారా వేసి పండిస్తారనమాట. ఇవి తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. దీంతో ఏంటంటే మనకి ఊరగాయ కూడా పెడతారనమాట. ఆ వీడియో కూడా పెడతాను మీకైతే, మా అమ్మ చేత చేపించి. ఒకవేళ మా అమ్మ చేస్తానంటే మీకైతే మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఊరగాయ అనేది నేను వినలేదు. నేను ఊరగాయ పెడతారా? టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుంటుంది, సూపర్ ఉంటుంది. పచ్చడి కూడా చేస్తారు అనమాట, మామూలు ఇన్స్టెంట్ పచ్చడి కూడా చేస్తారు. అది కూడా బాగుంటుంది. రీసెంట్గా మా అమ్మ కూడా చేసింది, కానీ అది హైబ్రిడ్ కాయలతో చేసింది. ఇవైతే నాటుకాయలు. వీటి ద్వారా కూడా పెట్టిద్దాం మా అమ్మ చేత, ఓకేనా. గైస్ కాయలు చూడండి ఎలా ఉన్నాయో, ఫుల్గా మన వాళ్ళు అయితే కోస్తున్నారు. చూపిస్తాను చూడండి మీరు వాళ్ళని.
కోయండిరా కాయలు కోయండిరా, ఇంకా కోయండి గైస్. చూడండి కాయలు అయితే ఎలా ఉన్నాయో, జాగ్రత్త ముళ్ళు గుచ్చుకున్నాయి అనుకో. షైన్ నీ పైన ఉన్నాయి చూడరా, ఇగో ఈ చెట్టుకి ఈ కొమ్మకి వేస్తా. వీటికి గమ్ము ఉంటాయిరా, చూసి కోయాలి. ఆ గమ్ము తగులుకుందనుకో పోదు సామాన్యంగా. ఆ ముళ్ళు గుచ్చుకుందనుకో అసలు దిగిపోద్ది లోపలికి, డైరెక్ట్గా దిగిపోద్ది వితౌట్ పర్మిషన్. గైస్ ఇందాకైతే మీకు చెప్పాను కదా పండుగ అయితే చూపిస్తానని, ఇదే అనమాట ఆ పండుగ. చూడండి ఎలా ఉందో. ఇలా అయితే ఉంటుంది, బ్లాక్గా ఉంటుంది, కొంచెం ఎర్రగా కొంచెం బ్లాక్గా ఉంటుంది, చెర్రీలాగా ఉంటుంది. లోపలైతే మీకు ఫుల్ రెడ్గా అయితే ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తా చూడరు ఎలా ఉంది పండిపోయిన కాయ. బ్లాక్గా ఉంది. ఆ కాయ ఎలా ఉంది, ఈ కాయ ఎలా ఉంది? హాఫ్ రెడ్ హాఫ్ గ్రీన్, ఇది మొత్తం ఫుల్ బ్లాక్గా ఉంది. ఓకే చూడండి ఎలా ఉందో. కాయ అయితే ఫుల్ బ్లాక్ అయితే ఉంది. ఫుల్ బ్లాక్ ఉంది. చూపిస్తాను ఈ కాయకి పచ్చిగా ఉన్న కాయకి మీకు అయితే డిఫరెన్స్ చూపిస్తాను చూడండి గైస్. ఇవే అనమాట పచ్చికాయలు అయితే. ఇంకా పచ్చికాయలకి పండుకాయకి డిఫరెన్స్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే పచ్చగా ఎర్రగా అయితే ఉంది చూడండి. ఒక కాయ అయితే తుంచి మీకు చూపిస్తాను దగ్గరగా చూడండి. చూడండి పాలు అయితే చూడండి ఎలా వస్తున్నాయో దీంట్లో నుంచి. పాలు అయితే చూడండి ఇలా అయితే పచ్చిగా గమ్ముగా వచ్చేస్తుంది మీకు పాలు. చూడండి వైట్గా ఎలా ఉందో. మీకు చూడండి ఈ కాయకి చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉంది చూడండి. పండిన తర్వాత ఇలా ఉంటుంది, పచ్చిదైతే ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉందో మీకైతే. దీన్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనా తమ్ముడు. దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాము, ఎలా ఉంటుందో లోపల నీకు చూపిస్తాను చూడు ఓకేనా గైస్. ఓపెన్ చేస్తున్నాను. అబ్బా చూడండి బ్లడ్ వచ్చినట్టు వస్తుంది చేతిలో అయితే. చూడండి ఇంత బ్లడ్గా ఉంది చూడండి. సేమ్ బ్లడ్డే చూడండి ఎలా ఉందో. నాకైతే ఏళ్ళు తెగినట్టుంది బ్లడ్ అయితే. చూడు తమ్ముడు ఎలా ఉందో, సేమ్ బ్లడ్ ఉన్నట్టయితే ఉంది. ఒకసారి టేస్ట్ కూడా చూద్దాము. సేమ్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం పుల్లగా అయితే లేదు, కొంచెం తీయగా అయితే ఉంది అంతే. దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. ఎర్రగా అయితే ఉంది చేతులన్నీ. తిని చూడతాము నువ్వు కూడా టేస్ట్ చూడు. తిను, అది ఇత్తనవురా. ఎలా ఉంది టేస్ట్? అనిపించట్లా అంతే మామూలు. దాని ఇందాక పుల్లగా ఉండింది కదా. సరే పచ్చికాయ కూడా తినిపిస్తాను ఇటు చేత, రియాక్షన్ అయితే చూద్దాము. తిని చూడ. ఆ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ అయితే చెప్పు. ఇది ఎలా ఉంది? అది టేస్ట్ లేదు, నాకు నోట్ల నుంచి మాట కానీ రావట్లా. పుల్లగా ఉంది. పుల్లగా అయితే ఉంటుంది, బాగా ఎక్కువ పుల్లగా అయితే ఉంటుంది లోపల. చూడండి ఇదైతే ఇత్తనం అన్నమాట. ఇక్కడ ఉంది చూడండి ఇత్తనాలు ఇవన్నీ లోపల చూడు. ఇత్తనము దాంట్లో ఇవన్నీ ఇత్తనాలు గాయస్. చూడండి ఒక్కోటి ఇత్తనం అన్నమాట. ఇది పుల్లగంటే చాలా పుల్లగా ఉంటుంది ఇదైతే కాయ అయితే. దీన్ని అయితే ఊరగాయ కూడా పెట్టిద్దాము. నేనైతే చాలా అయితే కోసాను, 1 కేజీ కాయలు దాకా కోసాను. ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని అడుగుదాము ఏమండిద్దో, చేసిద్దో ఊరగాయ, లేకపోతే పక్కెళ్ళి ఆడుకోమంటుందో. సరే అయితే మమ్మల్ని అయితే కనుక్కుందాము ఓకేనా. లేదు ఇప్పుడైతే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే మనం ఉప్పు కారం అయితే తెచ్చుకోలేదు, మర్చిపోయాం కదా ఇందాకే చెప్పాను మీకు వీడియోలో. అందుకని అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాను ఓకేనా. ఇంటికి వెళ్ళి అయితే పచ్చడి అయితే చేసుకుందాం ఇంట్లో. ఆ వీడియో కూడా మీకు పెడతాను ఓకేనా గైస్. వీడియో మొత్తం చూశారు కదా, మీకైతే ఎలా అనిపించిందో నాకైతే ఫుల్గా అయితే నచ్చేసింది ఈ వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్కి కూడా సజెస్ట్ చేయండి వీడియోస్ బాగుంటే ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఓకేనా. థ్యాంక్ యూ. ముఖ్యం బిగులు.